brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। చూస్తున్నాం మనం పాక్ ఎంత విచ్చలవిడిగా దాడులు చేస్తుందో అని చెప్పడానికి మన బోర్డర్ గ్రామాల్లో ఎన్నో ఆధారాలు లభ్యమవుతున్నాయి. పలు చోట్ల మిసైల్ ప్రొజెక్టైల్స్ లభిస్తున్నాయి. ఇటు జమ్మూలో అటు రాజస్థాన్ లో బార్మర్లో కూడా ప్రొజెక్టైల్స్ ని స్థానికులు గుర్తించడం జరిగింది. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందిస్తున్నారు. భద్రతా దళాలు అక్కడికి చేరుకుని వాటిని పరిశీలిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా డ్రోన్ శకలాలు కావచ్చు, మిసైల్ కి సంబంధించిన శకలాలు కావచ్చు వచ్చి పంట పొలాల్లో లేదా గృహాల మీద పడడం కూడా చూస్తున్నాం. ఆ శకలాలు పడి కూడా కొంతమంది గాయపడ్డ సిచ్యువేషన్ కూడా అక్కడక్కడ నెలకొంది. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఎంత విచ్చలవిడి కాల్పులు, ఎంత విచ్చలవిడిగా దాడులు చేస్తుందో చెప్పడానికి మన బోర్డర్ గ్రామాలే ఒక ఉదాహరణగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. పలు చోట్ల మిసైల్ ప్రొజెక్టైల్స్ కూడా లభిస్తున్నాయి. ఇటు జమ్మూలో అటు రాజస్థాన్ లోని బార్మర్లో కూడా ఈ ప్రొజెక్టైల్స్ ని స్థానికులు గుర్తించారు. అలాగే నిన్న సాంబా సెక్టార్ లో చూసినట్లయితే డ్రోన్లకు సంబంధించిన శకలాలు కూడా మనం చూసాము. అలాగే పంజాబ్ లో చూసాము, గుజరాత్ లో చూసాము. వీటన్నింటినీ కూడా మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. చూసినట్లయితే ఒక లక్ష్యం అనేది లేకుండా పాకిస్తాన్ ఎంత విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతుందో మనం చూడొచ్చు. గత 2 రోజులుగా బ్లాక్అవుట్ అయిన తరువాతే డ్రోన్లతో విచ్చలవిడిగా దాడులు చేయడం అనేది మనం చూసాం. కానీ ఈ రోజు మాత్రం ఎక్కడ చూసినా బోర్డర్స్ అన్ని అట్టుడికిపోతున్న పరిస్థితి. పగలు కూడా డ్రోన్ దాడులు చేస్తోంది. అలాగే కొంత మిసైల్ కూడా సంధిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని అక్కడ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లక్ష్యం ఏంటి అనేది మనకి మరి కాసేపట్లోనే తెలుస్తుంది. అలాగే అణుయుద్ధాన్ని బూచిగా చూపించి, బాంబుల్ని బూచిగా చూపించి భయపెట్టే ప్రయత్నాలు కూడా దిగుతోంది పాకిస్తాన్. ఇంకొక వైపు అంతర్జాతీయ సమాజం మద్దతు కావాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తోంది. మన స్క్రీన్ లో మనం చూడొచ్చు జమ్మూలో ఒక పాక్ ప్రొజెక్టైల్ కి సంబంధించి అక్కడ స్థానికులు దాన్ని గుర్తించి చూస్తూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పాక్ దాడులకు సంబంధించి ఈ విధంగా పలు ఆధారాలు లభిస్తున్నాయి. వాటిలో చైనా మేడ్ ఆయుధాలు కొన్ని ఉంటే మరికొన్ని టర్కీ మేడ్ కి సంబంధించిన డ్రోన్స్ కూడా ఈ రోజు ప్రత్యక్షంగా ఈ రోజు వదులుతున్నవన్నీ కూడా మనకి టర్కీ మేడ్ ఆయుధాలుగానే మనకి కనిపిస్తున్నాయి. జమ్మూలో పాక్ ప్రొజెక్టైల్ శకలాల్ని ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. బోర్డర్ లో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో వీటి బట్టే మనకి అర్థమవుతోంది.